హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్‌లో వాట్సాప్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది. మీరు ఈ విధంగా వాట్సాప్‌లో ఎవరికైనా సరే మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటే నార్మల్‌గా మెసేజ్ అయితే సెండ్ చేస్తూ ఉంటాం కదా! అలాగే మనదేదన్నా మన రియాక్షన్ గనుక అవతల వాళ్ళకి తెలియాలి అంటే, మన ఫీలింగ్ అవతల వాళ్ళకి తెలియాలి అంటే ఆబ్వియస్లీ మనం కంపల్సరీగా ఇమోజిస్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మన వాట్సాప్‌లో బై డిఫాల్ట్ ఈ విధంగా చాలా ఇమోజిస్ ఉంటాయి. ఈ విధంగా మనం వాటిని సెండ్ చేస్తూ ఉంటాం. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అదే విధంగా మన ఫీలింగ్‌ని అయితే ఎక్స్‌ప్రెస్ అయితే చేయలేమన్నమాట. సో, అందుకే మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇటువంటి ఒక పెద్ద ఇమోజిస్‌ని కూడా సెండ్ చేయొచ్చు. అంతే కాకుండా ఈ ఇమోజిస్ మనకు సౌండ్ కూడా చేస్తాయి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇమోజిస్‌ని అయితే నేను సెండ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఇమోజి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగానే ఒక కిస్ పంపించినట్టుగా మనకైతే ఒక కిస్ అయితే ఎళ్ళింది. అలాగే మీరు ఎప్పుడైనా హ్యాంగ్రీలో గనుక ఉన్నట్టంటే, అది కోపంగా ఉన్నట్టయితే ఆ ఫీలింగ్ చెప్పాలనుకుంటే ఈ ఇమోజిని మీరు ఈ విధంగా సెండ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు రియాక్షన్‌తో అంటే మీ ఫీలింగ్‌తో పాటు అదే విధంగా సౌండ్ చేసే ఇమోజిస్‌ని మనం వాట్సాప్‌లో సెండ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఒక 5, 6 ఇమోజిస్‌ని అయితే నేను సెండ్ చేశాను. మీరు మీ ఫీలింగ్‌కి తగ్గట్టుగా మీకు నచ్చిన ఇమోజిస్‌ని ఎవరికైనా సరే సెండ్ చేయొచ్చు. ఇంతే కాకుండా మనకి ఇందులో ఫన్నీ ఇమోజిస్ ఉంటాయి, హ్యాంగ్రీ ఇమోజిస్ ఉంటాయి, లవ్ ఇమోజిస్ ఉంటాయి. మీకు నచ్చిన వాటిని మీరు ట్రై చేయొచ్చనమాట. సో, మనకు బై డిఫాల్ట్ వాట్సాప్‌లో గనుక మనం చూసినట్టయితే ఈ విధంగా నార్మల్ ఇమోజిసే ఉంటాయి. సో, మీరు కూడా ఈ విధంగా సౌండ్ చేసే ఇమోజిస్‌ని సెండ్ చేయాలి అంటే మాత్రం దాని కోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా సెండ్ చేయాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా మీరు కూడా మీ మొబైల్‌లోని వాట్సాప్‌లో ఇటువంటి మాట్లాడే ఇమోజిస్‌ని సెండ్ చేయాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ పైన ప్రెస్ చేయగానే స్టార్టింగ్‌లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచెల్లే ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్‌గా మిమ్మల్ని అలో అడుగుతుంది కదా! అలో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా రకాల కేటగరీస్‌కి సంబంధించిన ఇమోజిస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే ఏదైనా న్యూ వర్షన్‌గా ఏదైనా కొత్త ఇమోజి గనుక యాడ్ అయినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్‌లోనే చూపిస్తుంది. ఏదైనా ఫన్నీ ఇమోజిని గనుక మీరు సెండ్ చేయాలనుకుంటే అది ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా లవ్ ఇమోజిని మీరు సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ లవ్ ఇమోజి కూడా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా మనకు ఇక్కడ హ్యాంగ్రీ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు ఈ అప్లికేషన్‌లో ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ గాని, మీ బాయ్ ఫ్రెండ్ గాని ఎవరికైనా సరే మీరు ఒక లవ్ ఇమోజి, అది మాట్లాడే ఇమోజిని మీరు సెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ లవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు చాలా ఇమోజిస్ వస్తాయి. మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు నచ్చిన దాన్ని మీరు ట్రై చేయొచ్చు. సో, ఇక్కడ మీకు సింపుల్‌గా చూపించడానికి ఒక ఇమోజిని అయితే నేను ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇమోజిని ఇప్పుడు నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. ఒక లవ్ కిస్ అని చెప్పేసి ఒక ఇమోజి అయితే ఉందన్నమాట. మీరు దీన్ని ఒకవేళ చూడాలి అనుకుంటే ఇక్కడ ప్లే బటన్ పైన ప్రెస్ చేసి దీన్ని చూడొచ్చు ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో, ఇప్పుడు ఇదే ఇమోజిని నేను సెండ్ చేయాలనుకుంటే సింపుల్ దీని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ఇక్కడ సింపుల్‌గా వాట్సాప్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో సింపుల్ వాళ్ళ కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా ఇమోజి ఈ విధంగా వస్తుంది. మీరు కావాలనుకుంటే దాన్ని ఈ విధంగా ప్లే చేసి కూడా చూడొచ్చు. ఇక్కడ సింపుల్ సెండ్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇమోజి సెండ్ అయిపోయింది. మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళ వాట్సాప్‌లో గనుక ఆళ్ళు చూసినట్టయితే సేమ్ అదే ఇమోజి ఇక్కడ మనకు ఒక వీడియో లాగా వస్తుందన్నమాట. అంటే ఒక జిఫ్ లాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇంతే కాకుండా ఈ అప్లికేషన్‌లో మనకు చాలా ఇమోజిస్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ఇమోజిని అయితే మీరు ట్రై చేయొచ్చన్నమాట. సో, మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్‌లో ఎవరికైనా సరే ఈ విధంగా ఒక రియాక్షన్ ఇచ్చే ఇమోజిస్‌ని సెండ్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఫటాఫట్ డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్‌గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.